అనంత సనాతన ధర్మ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం. ఈరోజు ద్వాదశ రాసుల గురించి మనం తెలుసుకుందాం. ద్వాదశ రాసులు, వాటి విశేషాలు, వాటి అధిపతులు ఎవరు అన్న విషయాలు తెలుసుకుందాము. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి 1వ రాశి కింద మనం జ్యోతిష శాస్త్ర ప్రకారం మొదటి రాశిగా పరిగణిస్తాము. 1వ రాశి మేషరాశి. అలాగే 2వ రాశి వృషభ రాశి, 3వది మిథున రాశి, 4వ రాశి కర్కాటక రాశి, 5వ రాశి సింహరాశి, 6వ రాశి కన్యారాశి, 7వ రాశి తులారాశి, 8వ రాశి వృశ్చిక రాశి, 9వ రాశి ధనస్సు రాశి, 10వ రాశి మకర రాశి, 11వ రాశి కుంభరాశి, 12వ రాశి మీనరాశి. ఈ విధంగా ద్వాదశ రాశులు ఉన్నాయి. అలాగే ఈ ద్వాదశ రాశులకి అధిపతి అంటే రాశ్యాధిపతి మొదటగా మేషరాశి. మేషరాశి అధిపతి కుజుడు. అలాగే వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అలాగే మిథున రాశి, 3వ రాశి మిథున రాశికి అధిపతి బుధుడు. అలాగే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అలాగే సింహరాశి, 5వ రాశి సింహరాశికి అధిపతి సూర్యుడు, రవి అని కూడా అంటారు, సూర్యుడు. అలాగే 6వ రాశి కన్యారాశికి అధిపతి బుధుడు. అలాగే 7వ రాశి తులారాశి అధిపతి శుక్రుడు. 8వ రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అలాగే ధనుర్రాశికి అధిపతి గురువు. మకర రాశికి అధిపతి శని. అలాగే కుంభరాశి అధిపతి కూడా శని. అలాగే మీనరాశి అధిపతి గురువు. ఇప్పుడు మీరు చూసినట్లయితే గ్రహాలు అంటే కుజుడు, బుధుడు, శుక్రుడు, గురువు, అలా వీరందరూ రెండు రాశులకి ఆధిపత్యం వహించున్నారు. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి అయ్యాడు. అలాగే వృషభ తులారాశులకి అధిపతి శుక్రుడయ్యారు. అలాగే మిథున కన్యారాశులకి అధిపతి బుధుడయ్యాడు. అలాగే కర్కాటక రాశికి మాత్రం అధిపతి చంద్రుడు. సింహరాశికి అధిపతి సూర్యచంద్రులు మాత్రం ఒక్కొక్క రాశికే అధిపతులయ్యారు. అలాగే మీనాలకి అధిపతి గురువు, మకర కుంభాలకి అధిపతి శని. ఈ విధంగా ద్వాదశ రాశులకి ఆధిపత్యం వచ్చింది. రాహుకేతువులకి ఎక్కడ ఆధిపత్యం ఇవ్వలేదు. ద్వాదశ రాశులకు మాత్రమే ఈ సప్తగ్రహాలకి ఆధిపత్యం వచ్చింది. ఈ విధంగా మనం ద్వాదశ రాశులు, వాటి అధిపతుల గురించి తెలుసుకున్నాం. మరిన్ని విశేషాలతో మీ ముందరకు వస్తాం. నమస్కారం.